ఆ ఛార్జ్ షీట్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నారు. మనం కూడా కొంతమంది సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని రిపోర్ట్లు చూసి సరిగా జరిపించలేదనేటువంటి అనుమానాలు చాలా మందికి మనసులో ఉంది. సిట్ విచారణ తీరుపైన తెలుగుదేశం పార్టీ మీడియాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు సిబిఐ పైన, సిట్ పైన మాత్రమే వ్యక్తం చేస్తున్న అనుమానాలు కాదు, భారతీయ జనతా పార్టీ పైన కూడా వ్యక్తం చేస్తున్న అనుమానాలు. తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు చేస్తున్న క్యాంపెయిన్కి ఆన్సర్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ. సిట్లో 5 సభ్యులు ఉన్నారు. వారిలో 2 సిబిఐ నుంచి ఉన్నారు, 2 రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఉన్నారు. అదేవరు చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితులుగా నచ్చిన వ్యక్తులుగా ఉండే 2 పోలీస్ అధికారులే సిట్ లో ఉన్నారు. ఈ సిట్ అనేది సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో నడిచింది. సిబిఐ ఎవరి చేతుల్లో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? బీజేపీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. కేంద్రంలో మంత్రి పదవులు కూడా తీసుకుంది. మరి రాజకీయ ఒత్తిళ్లు ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లే వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా రాజకీయ ఒత్తిళ్లకు నొగ్గి ఇలా చేసింది అని వీళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజం అనుకుంటే, మరి ఇప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ తన పౌరుషాన్ని చూపాలి కదా. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇలాంటి రిపోర్ట్ ఇస్తారా అని చెప్పి బయటకు రావచ్చు కదా, ఎదురు తిరగవచ్చు కదా. ఎందుకు తిరగడం లేదు? ఎందుకు తిరగడం లేదంటే అక్కడ ఏమీ లేదనేది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు.